చీడపీడలు నీటి ఎద్దడిని ఎదుర్కొని కష్టపడి పండించిన బత్తాయి పంట దళారుల పాలవుతోంది. మార్కెట్లో మంచి ధర ఉన్నా వ్యాపారులు నియంత్రిస్తున్నారు. కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పండించిన పంట మొత్తం నెల్లూరు మార్కెట్కే వస్తుంది. ఏదో సాకులు చెప్పి రెండో రకం పేరిట మద్దతు ధరలో వ్యాపారులు కోత విధిస్తున్నారు. దళారులు మొత్తం సిండికేట్గా ఏర్పడి రైతును దోచుకుంటున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో సాగునీటి సౌకర్యం అంతగా లేని మెట్ట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బత్తాయి సాగు చేస్తారు. వరికుంటపాడు, ఉదయగిరి, పామూరు, సిఎస్పురం, వెలిగండ్ల, అలవలపాడు మండలాల్లో దాదాపు 50,000 ఎకరాల్లో బత్తాయి సాగవుతోంది. తక్కువ పెట్టుబడితో 6 నెలల పాటు కాపు ఉండడంతో రైతులు బత్తాయి సాగు చేస్తారు. సాగునీరు లేకపోయినా బోర్ల ద్వారా పంటను కాపాడుకొని మంచి దిగుబడి సాధించారు. అయితే వ్యాపారులు చేసే మోసంతో బత్తాయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేసవి సీజన్లో బత్తాయికి మంచి ధర ఉన్నా వ్యాపారులు సిండికేట్ గా మారి అమాంతం ధర తగ్గించేస్తున్నారు. ఈ 3 జిల్లాల నుంచి బత్తాయిలు నెల్లూరుకు మార్కెట్కొస్తాయి. ఇక్కడ 60 మంది వరకు బత్తాయి హోల్సేల్ వ్యాపారులు ఉన్నారు. వీరంతా ఒక్కటిగా మారి డిమాండ్ ఉన్నా ధరలు తగ్గించేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు వ్యాపారులు చెప్పిన ధరకే విక్రయించాల్సి వస్తోంది. ఈ తెగుళ్లు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ రేట్లు 15,000, 20,000 గిట్టుబాటు కావట్లేదు. 30,000 పైన ఉంటే మాత్రం గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు ఖర్చులు బాగా పెరుగుతున్న వల్ల ఈ దిగుబడి కూడా బాగా పెరిగితే గానీ ఆదాయం రావట్లేదు. కాబట్టి ఇప్పుడు 30,000 పైన ఉంటే గానీ రైతుకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. దానివల్ల మాకు ఏదన్నా మార్కెటింగ్ ఏరియా మార్కెటింగ్ కానీ ఉంటే వస్తే బాగా ఉంటుందని ఆశిస్తున్నాను. దళారులు వచ్చి రేటు మార్కెట్ బయటకు పెరిగినా కూడా పెంచి ఇవ్వట్లేదు. ఈ మధ్యకాలం దాకా 10 నుంచి 15,000 రూపాయలు అన్నారు. మాకు దగ్గర 40,000 టన్ను అయితే కానీ గిట్టుబాటు అయ్యే పరిస్థితి కాదు. దానికి మార్కెట్ కొంచెం బయట మార్కెట్లకు అందుబాటులో ఏదన్నా కొనుగోలు ఏదన్నా గవర్నమెంట్ చేస్తే బాగుంటుందని మా ఇది. నీటి ఎద్దడి, చీడపీడల కారణంగా పెట్టుబడులు రెట్టింపైనా వేసవిలో మంచి ధర వస్తుందన్న ఆశతో అప్పులు చేసి మరీ రైతులు పంటను కాపాడుకున్నారు. టన్ను బత్తాయి 30,000 నుంచి 40,000 రూపాయల మధ్య ధరలు పలికితేనే రైతుకు లాభాలొస్తాయి. అయితే వ్యాపారులు సిండికేట్ గా మారి 20,000 నుంచి 25,000కే కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత లేదంటూ కొందరి వద్ద 15,000కే కొనుగోలు చేస్తున్నారు. రేట్లు అన్ని బాగానే ఉన్నాయి, అందరికి గిట్టుబాటు అవుతాయి ప్రస్తుతానికైతే. కాకపోతే ఇంకొంచెం సీజన్ పోవాలి. ఇప్పుడే స్టార్ట్ అయింది సీజన్, ఒక 10 రోజులు అయింది స్టార్ట్ అయ్యి. ఇంకొద్ది రోజులు పోతే ఇంకా బాగుంటుంది. 2-3 నెలలు ఉంటుందన్న. బయట వీళ్ళు అమ్ముకుంటారు అన్న 60 రూపాయలు, 70 రూపాయలు అమ్ముతున్నారు. బయట ఈడైతే 40-45 రూపాయలు అమ్ముతారు. తోటల వద్దకు నేరుగా వెళ్లి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు 15 రోజుల్లో డబ్బులిస్తామని చెప్పి పరారవుతున్న సందర్భాలు అనేకమున్నాయి. మార్కెటింగ్ శాఖ అధికారులు దృష్టి సారించి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.